అందరికీ నమస్కారము। ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి గట్కేసర్ మండలంలోని పోచారం గ్రామ శివారులో ఉన్నటువంటి సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర ఆలయం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతలు మరియు దాని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము। ఈ శివాలయంలో శివుడు ముఖ్యంగా మనకు స్ఫటికలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు। ఈ శివుని కంటే ముందుగా ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి పూజలు అందుకోవడం జరిగింది। కొద్ది రోజులు క్రమేపీ ఆంజనేయ స్వామి పూజలు అందుకోవడం జరిగిన తర్వాత ఒకరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి పూజారికి కలలో అమ్మవారు కనబడి, నేను ఇక్కడ వెలిసాను, నాకంటూ ఒక గుడిని నిర్మించండి అని చెప్పి ఆ పూజారికి కలలో ఒక నిండు ముత్తైదు రూపంలో కనబడి చెప్పడం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి। ఆ మాట ప్రకారము ఆ పూజారి మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిపి ఆ ప్రదేశంలో మంచి విశాలమైన ప్రదేశంలో శివాలయం నిర్మించడం జరిగింది। మనం ఈ శివాలయానికి ముఖ్యంగా చేరుకున్న తర్వాత ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది। ఆ తర్వాత శివుడు స్ఫటికలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు। ఈ శివునికి కుడివైపున వినాయకుడు పూజలు అందుకోవడం జరుగుతుంది మరియు ఈ స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క ఎడమ వైపున అమ్మవారు గౌరీదేవి గంగాదేవి అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది। మరియు ఈ శివాలయంలో మనం ఎక్కడెక్కడికో ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన శివలింగాలను చూస్తూ మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పూజలు చేస్తూ ఉంటాము। కానీ మనకు అన్ని విధాల కలిపి ఫలితాలు దక్కడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము మనము ఈ స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క ఆలయం అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ ఆలయానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది। మనకు శ్రీశైలము, వేములవాడ ఇలాంటి ప్రదేశాలలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా వెలిసినటువంటి శివుడు మనకు దర్శనమిస్తాడు। ఇలాంటి 12 జ్యోతిర్లింగాలను మనము ఈ పోచారం శివాలయంలో ఉన్నటువంటి స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు। ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడం అనేది ఈ ఆలయం యొక్క ముఖ్య విశేషము। ఏ ఆలయానికి వెళ్ళినా సరే మనము పూజకు సంబంధించిన వస్తువులు పూజారికి ఇవ్వడము, కొద్ది దూరంలో నుండి దర్శనం చేసుకోవడం ఇలాంటిదే చూస్తాము। కానీ మన ఆత్మ సంతృప్తి, మన యొక్క తృప్తి ఏ విధంగా ఉంటుంది ఈ శివాలయంకి వెళ్తే అంటే స్వయంగా మన చేతులతో శివుడికి అభిషేకం చేసే అవకాశం ఈ శివాలయంలో ఉంటుంది। ఈ 12 రకాల జ్యోతిర్లింగాలకి స్వయంగా మన చేతులతో జలాభిషేకం కానీ, పాలాభిషేకం కానీ, పంచామృతాల అభిషేకం కానీ ఏదైనా సరే మన చేతులతో స్వయంగా దేవుడిని తాకుతూ అభిషేకం చేసే అటువంటి విశేషమైన ఫలితం ఇక్కడ మనం పొందవచ్చు। శివాలయంలో స్ఫటికలింగేశ్వర స్వామితో పాటు ఈ 12 రకాల జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ శివాలయంలో కుడివైపున చూసినట్లయితే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ ఉంటుంది మరియు ఎడమవైపున చూసినట్లయితే నిత్యము సత్యనారాయణ పూజ చేసుకోవడానికి, హోమం చేయడానికి అక్కడ కూడా సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నాడు అనిపిస్తుంది। మరియు ఈ శివాలయానికి ఈశాన్య మూలన చూసుకున్నట్లయితే నవగ్రహాల దర్శనం చేసుకునే అవకాశం ఉంది। నవగ్రహాలన్నీ కూడా ఈ శివాలయంలో ఈశాన్య మూలలో ఉన్నాయి। మరియు ఈ శివాలయంలో కుడివైపున చూసుకున్నట్టయితే నాగదేవత ఒక సర్ప రూపంలో ఒక చెట్టు కింద నాగదేవత ప్రత్యక్షమైందని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి। ఈ నాగదేవత కూడా ఈ శివాలయంలో ప్రత్యేకమైన పూజలు అందుకోవడం జరుగుతుంది। నాగుల చవితి, నాగుల పంచమి ఇలాంటి విశేషమైన రోజులలో ఈ శివాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి। మరియు ఈ శివాలయము ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది। ప్రతి సోమవారము మరియు శ్రావణ మాసము, కార్తీక మాసము, మహాశివరాత్రి ఇలాంటి వేళలో ఇసుక పోస్తే రాలనంత జనంతో ఈ శివాలయము ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతుంది। మరియు ఈ శివాలయం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే శివాలయానికి ముందుగా కోనేరు ఉంటుంది। ఈ కోనేరులో అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి శివుని యొక్క విగ్రహం దర్శనమిస్తుంది। శివరాత్రి సమయంలో ఈ శివాలయంలో ఒక నెల రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు జరగడం జరుగుతుంది। ఈ శివాలయానికి సంబంధించి మనము దర్శనం చేసుకున్నట్లయితే స్ఫటికలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనం ఎన్నో శుభ ఫలితాలని పొందవచ్చు। ఈ శివరాత్రికి మీ అందరికీ ఒక శుభవార్త। ఈ శివరాత్రికి కనుక మీరు ఒకవేళ ఈ టెంపుల్ని చూడాలనుకుంటే గట్కేసర్ మండలంలోని పోచారం గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి వెళ్ళి మీరు ఒకసారి ఈ స్ఫటికలింగేశ్వర స్వామిని దర్శనం ఇచ్చుకోండి।
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.